17వ తారీఖు నుంచి మనకి 25 వరకు ఇది జరుగుతుంది. 10 రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఉంది, 26 వరకు. సో దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపాడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు. దీని మూలంగా మేమేం చేస్తామంటే ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం క్లీనింగ్, మొత్తం ఈ బీచ్ మొత్తం క్లీనింగ్ యాక్టివిటీస్, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పోలీసు వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము. ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా మా పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది. ఆల్ సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి. మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎవరు ఎటువైపున వెళ్లకుండా లోపలికి లోతుగా వెళ్లకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గజగీతగాల్ని 12 మందిని పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయినారు. ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ ఎంపీడీఓ ఆర్. ఈ ప్రోగ్రామ్ రొట్టెల పండుగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపిఓ మేడం చెప్పడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో అఫీషియల్. అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్లే మనం ఎంఎస్టీస్ని, కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని, పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము.